ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐటీసీ మీద సిగరెట్ సేల్స్ మీద ట్యాక్స్ వేశారని చెప్పి 40% రేట్లు పెరిగినాయని మైసూర్ మార్కెట్ని అడ్డంగా పడగొట్టడం జరిగింది వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పి 320 రూపాయలను పొగాకును 200 రూపాయల కిలోకి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు 320 రూపాయలకి 2-3 రోజులుగా కొనడం జరుగుతూ ఉంది. అంటే దీనిపై గత సంవత్సరం కూడా 330 రూపాయలన్న ఆంధ్ర మార్కెట్ని 240 రూపాయలు 230 రూపాయలకు పడగొట్టి మధ్యలో అడ్వాంటేజ్ తీసుకొని వ్యాపారస్తులు చివరిలో డిమాండ్ ఉందని చెప్పి మళ్ళీ 350 రూపాయలు తీసుకెళ్లారు. ఇదంతా ప్రభుత్వము చేతగాని తనం వల్ల రైతుల్ని మార్కెట్ దోపిడీ చేస్తుంది. రైతులు జాగ్రత్తగా ఉండి మీరు పోరాడి మీ ధర ఇప్పించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మీకు మా పార్టీ మా జగనన్న నాయకత్వంలో ఈ జిల్లాలో శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అండగా ఉంటామని, మీ పోరాటానికి తోడుకుంటామని, మీకు మద్దతు ఇప్పించేదంటూ మద్దతు ధరించేదంటూ మేము తోడుంటామని తెలియజేస్తున్నాం. మీరు భయపడి తక్కువ ధరలకి బయట అమ్ముకోవద్దు. గిట్టుబాటు ధర 300 రూపాయలు దాటితేనే కింటాకి బ్రైట్ రకానికి ఈ సంవత్సరం రైతాంగం బయటపడే పరిస్థితుంది. కాబట్టి దిగజారి అమ్ముకోవద్దని రైతుల్ని మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. మీకు తోడుగా మా పార్టీ మొత్తం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.